దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండం 30వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. గడిచిన దినమందు ఆదికాండము 29వ అధ్యాయంలో లాబాను యాకోబును మోసం చేశాడు. యాకోబు తన అన్నను మోసం చేసినట్లుగానే తన మేనమామ అయినటువంటి లాబాను కూడా తన అల్లుడైనటువంటి యాకోబుని మోసం చేశాడు. అది ఎలాగూ అని మనం గమనించాం ప్రియులారా. ఒకసారి మనం క్లుప్తంగా 29వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, యాకోబేమో రాహేలును ప్రేమించాడు. లాబాను చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును యాకోబు ప్రేమించాడు ప్రియులారా. తను ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి తను తన దగ్గర జీతం చేస్తూ ఉన్నాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు జీతం చేశాడు ప్రియులారా. తన కాలము సంపూర్తి అయినప్పుడు యాకోబు తన మామను అడుగుతూ ఉన్నాడు, మామగారు, నేను చేయవలసినటువంటి జీతం యొక్క దినములు కంప్లీట్ అయ్యాయి కదా, పూర్తి అయ్యాయి కదా, నీ కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేస్తానని చెప్పావు కదా, అలాగే కానివ్వు అని యాకోబు లాబాను అడిగినప్పుడు ఒక దినాన పెద్ద విందు చేసి యాకోబుకు వివాహం చేస్తానని చెప్పి తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయానిచ్చి పెళ్లి చేశాడు ప్రియులారా. నిజంగా మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆ కాలంలో పెద్ద కుమార్తెకు వివాహం కాంది చిన్న కుమార్తె యొక్క పెళ్ళి చేసేటటువంటి పరిస్థితి లేదు. తను ఆలోచన చేసి ఉండవచ్చు, అయ్యో ఆ చిన్న కుమార్తెను పెళ్లి చేసి పంపించేస్తే జబ్బు కలిగినటువంటి నా పెద్ద కుమార్తె పరిస్థితి ఏంటి, తనను ఎవరు వివాహం చేసుకుంటారు, తన కలిగినటువంటి స్థితిని బట్టి, తన కలిగినటువంటి ఆ ఊసు కండ్లను బట్టి ఎవరు వివాహం చేసుకుంటారు అని లాబాను ఆలోచన చేసి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుడు యాకోబుతో మాట్లాడాడు, నీ మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళు, అక్కడ నీ కొరకు నీకు భార్యగా రాహేలును ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. అలాగనే యాకోబు మోసపోయాడు. తన మామ చేతిలో యాకోబు మోసపోయాడు. పెద్ద కుమార్తె అయినటువంటి లేయానిచ్చి ఒక దినాన వివాహం చేశాడు ప్రియులారా. అలాగూ ఆ అధ్యాయం అంతయు కూడా మోసపోయినట్టుగా మనం లేఖనాలలో పరిశీలించవచ్చు. దేవుడు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోయునని లేఖనాలలో దేవుడు సెలవిస్తుంటున్నాడు ప్రియులారా. అన్నను మోసం చేసినటువంటి యాకోబు, అన్న ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి యాకోబు తన మేనమామ చేతిలో మొట్టమొదటిగా మోసపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ వివాహము చేసుకున్న తర్వాత యాకోబుకు సంతానం కలిగింది. లేయా గర్భం ధరించింది. లేయా యొక్క మొరను దేవుడు ఆలకించాడు. లేయా పరిస్థితి దేవుడు చూశాడు. వెంటనే గర్భద్వారాలు తెరిచాడు. తన అవమానాన్ని బట్టి, తన కృంగుబాటు స్థితిని బట్టి, తనని అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు ప్రియులారా. అలా తెరిచినప్పుడు లేయా పిల్లలను కంటా ఉంది. పిల్లల్ని కనుక్కుంటూ వస్తూ ఉంది. దేవుడు లేయా పరిస్థితిని గమనించి, లేయా యొక్క స్థితిని గమనించి తనని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సంతానము చేత అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలా గమనించినటువంటి లేయా యొక్క సహోదరి సొంత చెల్లెలే రాహేలు తనపై పగ పెట్టుకుంది. తనను చూస్తే అసహించుకుంటుంది, అసూయపడుతూ ఉంది. నా అక్క నన్ను కాదని వివాహం చేసుకుంది, నాకు కావలసినటువంటి, నాకు దక్కాల్సినటువంటి యాకోబును తను వివాహం చేసుకుంది, తనకిచ్చి పెళ్లి చేశాడు అని చెప్పి రాహేలు అసూయతో ముందుకు సాగుతూ ఉంది. అక్కను చూస్తే ఓర్వట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సొంత అక్కను చూసి రాహేలు ఓర్వలేకపోతుంది. తనను దేవుడు హెచ్చించినటువంటి విధానాన్ని బట్టి, దేవుడు తనను చూసిన విధానాన్ని బట్టి సొంత అక్కపైనే అసూయ పడుతుందని చెప్పి 30వ అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, యాకోబుకు రాహేలు పిల్లల్ని కనలేదు.
యాకోబు 7 సంవత్సరాలు తన మామ అయినటువంటి లాబాను యొద్ద జీతం చేస్తూ ఉన్నాడు. రాహేలు కొరకు మరి తను ఇంకా జీతం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అక్క పిల్లలు కనడం చూసి, అక్క ఆశీర్వదింపబడటం చూసి సొంత చెల్లి ఓర్చుకోలేకపోయింది. సొంత చెల్లె సహించలేకపోయింది. ప్రియులారా, నిజంగా మన నేటి దినాలలో మనం ఒకసారి మన జీవితంలో గమనిస్తే, అక్క ఆశీర్వదింపబడితే చెల్లెలు ఓర్చుకోలేనటువంటి స్థితి, మరి అన్న ఆశీర్వదింపబడితే తమ్ముడు మరి సహించలేనటువంటి పరిస్థితి, మరి తమ్ముడు గొప్పగా ఆశీర్వదింపబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగుతూ ఉంటే అన్నలు ఓర్వలేనటువంటి పరిస్థితి మన కాలంలో చూస్తూ ఉన్నాం. ఆనాడు మరి లాబాను కాలంలో మరి రాహేలు తన అక్కని చూసి అసహించుకుంటుంది. దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్నారా? తమ్ముని చూసి అసహించుకునే వాళ్ళు, అన్నను చూసి మరి అవహేళన చేసేవారు, అక్కను చూసి అసహించుకునేవారు, చెల్లెల్ని చూసి మరి అసూయ చెందేవారు మన మధ్యలో ఎవరైనా ఉన్నారా? దయచేసి నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి రాహేలు వలె ఉండవద్దు, రాహేలు చేసినట్టు ఆలోచన చేయవద్దు. దేవుడు ఒక దినాన నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా గొప్ప చేస్తాడు, నన్ను హెచ్చిస్తాడు అనేటటువంటి విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. ఆనాడు రాహేలు అలా వెళ్ళలేకపోయింది. అక్కపై అసూయతో తన భర్త అయినటువంటి యాకోబుపై పడి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, ఇప్పుడు నాకు పిల్లలు మరి నాకు పిల్లల్ని ఇస్తేనే సరి, నాకు గర్భఫలం ఇస్తేనే సరి, లేదంటే నేను చనిపోతాను, నేను బ్రతకను. నా అక్క పిల్లల్ని కంటూ వస్తుంది, నా అక్కను చూసి నేను మరి అవహేళనకు గురి అవుతూ ఉన్నాను, నన్ను అనేక మంది దూషిస్తూ ఉన్నారు అని చెప్పి తన భర్త అయినటువంటి యాకోబుతో గొడవకు దిగుతూ ఉంది. తనపై కోపగించుకుంటా ఉంది, తనని హింసిస్తూ ఉంది, తనని బాధ పెడతా ఉంది. ప్రియులారా, అలా బాధ పెడుతున్నటువంటి సమయంలో యాకోబు అంటాడు, దేవుడు నీ గర్భద్వారాలు మూస్తే నేనేం చేయాలి? దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా నేనున్నానా? దేవుడు ఏదో ఒక సమయంలో నీకు కూడా గర్భఫలాన్ని ఇస్తాడు, నీ గర్భద్వారాలు కూడా దేవుడు తెరుస్తాడు. రాహేలు, నా మాట విను. ఎందుకు బాధపడతా ఉన్నావు? ఎందుకు వేదనకు గురి అవుతా ఉన్నావు? ఎందుకు నన్ను దూషిస్తూ ఉన్నావు? ఎందుకు నాపై కోపాన్ని పెంచుకుంటున్నావు అని చెప్పి యాకోబు అని ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, యాకోబు ఎంత చెప్పినప్పటికీ కూడా రాహేలు వినే స్థితిలో లేదు. ఇప్పుడు నాకు పిల్లల్ని కంటేనే సరి, లేదంటే నేను చనిపోతాను, నేను చచ్చిపోతాను, నేను ఈ భూమి మీద బ్రతకను అని యాకోబును ఆందోళనకు గురి చేస్తూ ఉంది. యాకోబును భయపెడతా ఉంది. అప్పుడు యాకోబు ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటున్నాడు. ప్రియులారా, భర్త అయినటువంటి యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు, వేదనకు గురి అవుతూ ఉంటున్నాడు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటున్నాడు. తన భార్య పెడుతున్నటువంటి ఆ హింసను బట్టి, ఆ టార్చర్ను బట్టి అప్పుడు రాహేలు ఒక ఆలోచన చేసింది. రాహేలు తప్పుగా ఆలోచన చేస్తూ ఉంది. తన దగ్గర ఉన్నటువంటి దాసి అనగా బిల్హా, మరి ఆ బిల్హానిచ్చి వివాహం చేయాలని చూస్తుంది. తన దాసిని తన భర్తకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. ఇదిగో నా దగ్గర దాసి ఉంది కదా, దానితో నీవు పో, దాని ద్వారా పిల్లల్ని కను, అలాగైనా నాకు పిల్లలు పుడతారేమో అని చెప్పి తప్పుగా ఆలోచన చేస్తుంది. తప్పుగా మరి ఆలోచిస్తూ తన భర్తకు తన దాసినిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. అలాగే చేస్తుంది. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఈ బిల్హాను తీసుకో అని చెప్పి యాకోబును తొందర చేసింది. ప్రియులారా, ఈ మాట మనకు ఒకసారి గుర్తు రావాలి. శారా జీవితంలో కూడా అదే జరిగింది కదా. అబ్రహామును మరి హింసించింది కదా. దేవుని మాటకు లోబడకుండా, దేవునిపై విశ్వాసం ఉంచకుండా ఈ ముసలి వయసులో వృద్ధాప్యంలో నాకు పిల్లలు పుడతారా? లోకం చూస్తే ఏమనుకుంటుంది? నాకు కాన్పు మరి నా స్త్రీ ధర్మము ఉడిగిపోయిన తర్వాత నేను పిల్లల్ని ఎలా కంటాను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి దాసి హాగరును ఇచ్చి పెళ్లి చేయలేదా? అదే తతాంగము నడుస్తూ ఉంది. ఆ వరుసలోనే రాహేలు కూడా వస్తూ ఉంది. నా దాసితో నిలిపో, తన ద్వారా పిల్లల్ని కను, అప్పుడైనా నాకు గర్భఫలం అందుతుందేమో అని చెప్పి
మరి తన దాసి అయినటువంటి బిల్హానిచ్చి వివాహం చేసింది ప్రియులారా. ఎంత మూర్ఖత్వము, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! సొంత భర్తకు పని మనిషి అయినటువంటి బిల్హానిచ్చి పెళ్లి చేసింది ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యము మనం గమనిద్దాం. బిల్హానిచ్చి పెళ్లి చేసినప్పుడు మరి యాకోబు కూడా వెంటనే బిల్హాని వివాహం చేసుకున్నాడు. యాకోబు బిల్హాతో కూడా పోయినప్పుడు మరి బిల్హా గర్భం ధరించింది, మొదటి కుమారుని కన్నది ప్రియులారా. ఆ మొదటి కుమారుని పేరు దాను అని నామకరణం చేసింది. దేవుడు మరి నా మొర విన్నాడు, దేవుడు నేను చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనకు జవాబిచ్చాడు, నా దాసికి కుమారుని అనుగ్రహించడని ఆమెకు ఏదో పుట్టినట్లు, ఆమెకు గర్భఫలం అందినట్టు సంతోషిస్తూ ఉంది, గంతులు వేస్తూ ఉంది. నాకు కుమారుడు పుట్టాడనేటటువంటి సంతోషముతో ముందుకెళ్తా ఉంది రాహేలు. దేవుని బిడ్డలారా, అదెక్కడి ఆనందము, అదెక్కడి సంతోషము ప్రియులారా! తనకు పుట్టినట్లుగానే సంతోషిస్తూ ఉంది. తన దాసినిచ్చి పెళ్లి చేసింది ప్రియులారా. బిల్హా మరలా గర్భము ధరించింది, రెండవ కుమారునికి జన్మనిచ్చింది. ఆ రెండవ కుమారుని పేరు నఫ్తాలి అని నామకరణం చేశారు ప్రియులారా. ఈ విధంగా బిల్హా రెండవసారి గర్భాన్ని ధరించింది. రెండవసారి గర్భం ధరించి కుమారుని కన్నది. తన పేరు నఫ్తాలి అని నామకరణం చేసింది ప్రియులారా. ఇదంతయు గమనిస్తూ ఉన్నటువంటి తన అక్క అయినటువంటి లేయా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. అయ్యో, నా చెల్లెలు దాసి అయినటువంటి బిల్హాను నా భర్తకిచ్చి వివాహం చేసిందే, నేనేమైనా తక్కువ పోయానా? నేనేమైనా తక్కువగా కనిపిస్తూ ఉంటున్నానా? నేనెందుకు చేయకూడదు? నా దగ్గర ఉన్నటువంటి మరి జిల్ఫానిచ్చి నా భర్తకు నేను కూడా వివాహం చేస్తానని చెప్పి ఇద్దరు కూడా పోటాపోటీగా తన భర్తకు తన దాసీలనిచ్చి, వారి యొక్క దాసీలనిచ్చి వివాహం చేస్తూ ఉన్నారు. యాకోబు వారి యొక్క టార్చర్, వారు పెడుతున్నటువంటి ఆ పరిస్థితిని భరించలేక, వారు హింసిస్తున్నటువంటి ఆ హింసకు భరించలేక మరి పని మనుషులను వివాహం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. లేయా చూసి గమనించి తన దాసి అయినటువంటి జిల్ఫాను కూడా ఇచ్చి తన భర్త అయినటువంటి యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసింది. జిల్ఫా కూడా గర్భం ధరించింది ప్రియులారా. జిల్ఫా గర్భము ధరించి కుమారునికి జన్మనిచ్చింది. అతని పేరు గాదు అని నామకరణం చేశారు. గాదు అని పేరు పెట్టారు, గాదు అని నామకరణం చేశారు ప్రియులారా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన లేఖనాలను పరిశీలన చేద్దాం. లేయా చెల్లెపై కూడా అసూయ చెందుతూ ఉంది, చెల్లెపై పడి ఏడుస్తూ ఉంది. అయ్యో, నాకు దేవుడు నలుగురిని పిల్లల్ని ఇచ్చాడు కదా, దేవుడు నా గర్భద్వారాలు తెరిచాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, దేవుడు నా మొరను విన్నాడు కదా అని చెప్పి మరి దేవునిపై ఆధారపడట్లేదు. చెల్లె ఏ రకంగా ఆలోచిస్తుందో అక్క కూడా అదే రకంగా ఆలోచన చేస్తుంది, అదే తప్పుడు ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంది. చెల్లె తన దాసినిచ్చి పెళ్లి చేస్తే అక్క కూడా తన దగ్గర ఉన్నటువంటి దాసిని మరి జిల్ఫానిచ్చి వివాహం చేసింది. జిల్ఫా గర్భము ధరించింది, కుమారుని కన్నది, తన పేరు గాదు అని నామకరణం చేశారు ప్రియులారా. అలాగూ జిల్ఫా మరలా రెండవసారి యాకోబుతో కూడినప్పుడు రెండవసారి గర్భం ధరించింది, మరలా కుమారుని కన్నది, తన పేరు ఆషేరుగా నామకరణం చేశారు. దేవుని బిడ్డలారా, వీరిరువురు అసూయతో పగతో రగిలిపోతూ వారి యొక్క పని మనుషులను తన భర్తకిచ్చి మరి పెళ్లి చేస్తూ ఉన్నారు, వివాహం చేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా జరుగుతున్నటువంటి తరుణంలో లేయా మరి గర్భము ఉడిగిపోయింది కదా. నలుగురు కుమారుల తర్వాత లేయా గర్భం ఉడిగిపోయింది అని లేఖనాలలో ఉంది కదా. తన పెద్ద కుమారుడైనటువంటి రూబేను అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి మరి పశువులను కాస్తూ మేపుతూ మరి పుత్రదాత వృక్షపు పండ్లను కోసుకొని వచ్చి తన తల్లికి ఇచ్చాడు. అమ్మా, ఈ పండ్లేవో బాగా కనిపిస్తూ ఉన్నాయి, నేను నీ కొరకు వీటిని అడవిలో నుంచి తీసుకొచ్చాను అని చెప్పి తన తల్లి అయినటువంటి లేయాకు మరి ఆ యొక్క పుత్రదాత వృక్షపు పండ్లను తెచ్చి ఇచ్చి మరి రూబేను అలా ముందుకు సాగుతూ ఉంటున్నారు పిల్లరా. అలా సాగుతున్నటువంటి సమయంలో రాహేలు గమనించింది,
అక్క దగ్గరకు వచ్చింది. వచ్చి నీ దగ్గర మరి ఆ యొక్క నీ కుమారుడు తీసుకొచ్చినటువంటి పుత్ర దాత వృక్షపు పండ్లు ఉన్నాయి కదా, అవి నాకు ఇవ్వు, ఈరోజు మరి భర్త అయినటువంటి యాకోబుని నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంది. ఆ పుత్రదాత వృక్షపు పండ్ల వలనైనను నాకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడేమో అని చెప్పి రాహేలు ఆలోచన చేస్తూ ఉంది. లేయ దగ్గర ఉన్నటువంటి ఆ పండ్లను కొనుక్కొని తీసుకొని తిని మరి గర్భఫలాన్ని పొందుకోవాలని చూస్తూ ఉంది ప్రియులారా. అలాగూ తన అక్క దగ్గర ఉన్నటువంటి ఆ పండ్లను కొనుక్కుంది, తీసుకొని తిన్నది. రాత్రి యాకోబును మరి లేయా దగ్గరకు పంపించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అక్క అయినటువంటి లేయా అంటా ఉంది, నా భర్తను నీవు తీసుకున్నావు కదా, ఇంకేం కావాలి నీకు, నేను ఈ పండ్లను ఎందుకు ఇవ్వాలి అని అడిగిన తర్వాత కొంతసేపు వారిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత మరి ఆ పండ్లను తన చెల్లి అయినటువంటి రాహేలుకు అమ్మి తన భర్తను విడిపించుకొని మరలా తన దగ్గరికి తీసుకొచ్చుకుంది ప్రియులారా. లేయా అలాగూ తన దగ్గరికి తీసుకొచ్చుకున్నటువంటి భర్తతో కూడా ఉన్నప్పుడు లేయా మరలా గర్భం ధరించింది ప్రియులారా. లేయా యొక్క మొరను దేవుడు విన్నాడు. లేయా యొక్క మొరను దేవుడు విని గర్భద్వారాలు మరలా తెరిచాడు. 5వ సంతానముగా లేయాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి లేయా గర్భం ధరించి కుమారుని కన్నది. అతని పేరు ఇష్యాకరు అని చెప్పి నామకరణం చేశాడు పిల్లారా. లేయాకు 5వ సంతానంగా ఇష్యాకారు పుట్టాడు. ఇష్యాకారు పుట్టి అలా ముందుకు వెళ్తూ ఉంటున్నారు. వారు అలా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మరలా లేయా గర్భం ధరించింది. 6వ కుమారునికి సంతానానికి మరి దేవుడు ఇచ్చాడు. 6వ కుమారుని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరలా గర్భం ధరించింది. 6వ కుమారుని కన్నది. అతని పేరు జబూలును అని పేరు పెట్టింది. మరి లేయాకు మొత్తం ఎంతమంది పిల్లలు? 6. మొదటిసారి 4 కుమారులు. మరలా తను మరి యాకోబును పొందుకొని ఆ యొక్క పుత్రదాత వృక్షపు పండ్లను తన చెల్లికి అమ్మి యాకోబుని తన ఇంటికి తీసుకొచ్చుకొని ఉన్న తర్వాత పుట్టినటువంటి కుమారులు 2 ప్రియులారా, ఇష్షాకారు, జబూలును. అలాగే లేయాకు మొత్తం 6 కుమారులు పుట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అలాగూ మరి వారి యొక్క జీవితం కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మరి చివరిసారిగా మరి లేయా మరలా గర్భాన్ని ధరించింది. ఈసారి కుమార్తెను కన్నది. చివరిగా కుమార్తెను కన్నది ప్రియులారా. కుమార్తెను కని ఆమె పేరు దీనా అని నామకరణం చేశారు. 7వ సంతానంగా దేవుడు స్త్రీని అనుగ్రహించాడు, కుమార్తెను అనుగ్రహించాడు. ఆ కుమార్తె పేరు దీనా అని నామకరణం చేశారు ప్రియులారా. అలా నామకరణం చేసి వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు రాహేలు మరి తన తండ్రితో మాట్లాడుతుంది, ఇక చాలు, నా యొక్క దాసి ద్వారా నేను పిల్లల్ని పొందుకున్నాను, నా భర్తను నన్ను పంపివేయండి, నేను మా అత్తగారింటికి వెళ్తాను అని చెప్పి తన తండ్రితో మాట్లాడుతున్నటువంటి తరుణంలో యాకోబు వచ్చాడు. అవును మామగారు, ఇంతకాలము నీకు మరి ఊడిగం చేశాం, జీతం చేశాం, నేను వచ్చిన తర్వాత నీ యొక్క మరి ఆస్తి అభివృద్ధి చెందింది, దేవుడు నిన్ను హెచ్చించాడు, నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ మందలను, నీ గొర్రెలను, నీ యొక్క మేకలను, మరి ఒంటెలను, గాడిదలను సమస్తమును దేవుడు నా ద్వారా నీకు ఇచ్చాడు. మామ, మరి నీ కుమార్తెలను ఇచ్చి నన్ను సాగనంపి పంపించేస్తావా? నేను నా పుట్టినింటికి వెళ్తాను అని చెప్పి మామతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మామతో బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. అలా బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలును జ్ఞాపకం చేసుకొని దేవుడు రాహేలు యొక్క మొరను విన్నాడు. మొరను విని రాహేలు యొక్క గర్భద్వారాలు తెరిచాడు. రాహేలు గర్భం ధరించింది. దేవుని బిడ్డలారా, చాలా కాలం తర్వాత అలాగ వారు ఒకరి మీద ఒకరు అసూయ చెంది వారి యొక్క పని మనుషులను మరి వారి యొక్క భర్తకి ఇచ్చినప్పుడు వారు సంతానాన్ని పొందుకున్నారు. అది గమనించినటువంటి వారు ఒకరి మీద ఒకరు పోటీ పడి తప్పుడు ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటున్నారు.
వారు సరైనటువంటి మార్గము గుండా వెళ్ళట్లేదు, వారు సరైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళట్లేదు, తప్పుడు ఆలోచనలతో వెళ్తూ ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడకుండా వారి సొంత కార్యాలను నెరవేర్చుకోవడానికి వారు చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఇటకేలకు దేవుడు మరి రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. రాహేలు గర్భం ధరించింది. తన కాన్పు దగ్గర పడుతూ ఉన్నప్పుడు మరి కుమారుని కన్నది. ప్రియులారా, దేవునామానికి మహిమ కలుగుగాక. ఎట్టకేలకు రాహేలు గర్భం ధరించి కుమారుని కని తనకు యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అనేటటువంటి పేరు పెట్టింది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అలా పేరు పెట్టి వారి సొంత గ్రామానికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మామతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఇంతకాలము దేవుడు నా ద్వారా నిన్ను హెచ్చించాడు కదా, నన్ను ఇంకా పంపివేస్తావా అని అన్నప్పుడు లాబాను తన అల్లుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంతకాలం ఉండొచ్చు కదా, నేను నిన్ను నీకేం కావాలో చెప్పు, నీకు జీతం ఎంత కావాలో చెప్పు, నీకు జీతం సరిపోవడం లేదా, నీకేం కావాలో చెప్పు యాకోబు అని లాబాను అడుగుతూ ఉన్నప్పుడు, ఇంకా నాకు ఏమీ వద్దు, నా భార్యలను నా పిల్లల్నిచ్చి నీవు పంపిస్తే సరి, నాకు ఇంకేమీ వద్దు అని అన్నప్పుడు లాబాను తనని ఇంకా తనతో ఉంచుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు యాకోబు వెళ్ళిన చోట్లల్లా ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాల చేత దేవుడు యాకోబును గొప్ప చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినట్లుగా యాకోబును హెచ్చిస్తూ ఉన్నాడు. యాకోబును అభివృద్ధి చేయాలని, యాకోబును హెచ్చించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. యాకోబును బట్టి లాబాను కుటుంబం ఆశీర్వదింపబడింది. లాబాను యొక్క ఆస్తి అభివృద్ధి చెందబడింది. లాబాను యొక్క ఆస్తి రెట్టింపైంది. ప్రియులారా, అలా రెట్టింపైనటువంటి ఆస్తిని బట్టి యాకోబును లాబాను విడిచిపెట్టట్లేదు. దేవుని బిడ్డలారా, ఇటకేలకు నీకు జీతం ఎంత కావాలో చెప్పు, అంత నేను ఇస్తానని చెప్పి యాకోబుతో మాట్లాడినప్పుడు, మామ నాకు జీతము ఏమాత్రం వద్దు అని చెప్పి, నీ మందలు ఉన్నాయి కదా, నీ మేకలు ఉన్నాయి కదా, నీ గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలలో చారలు, మచ్చలు కలిగినవి, పొడలు కలిగినవి వేరు చేస్తా. పొడలు కలిగినవి, మచ్చలు కలిగినవి, చారలు కలిగినవి అవి నాకివ్వు, మచ్చలు లేనివి, నునుపైనవి, నల్లనివి అవి నీవు తీసుకో, అంతే చాలు మామ అని చెప్పి మన మామ అయినటువంటి లాబానుతో మాట్లాడినప్పుడు, సరే నీవన్నట్టే కానివ్వు, పొడలు కలిగినవి, చారలు కలిగినవి, మచ్చలు కలిగినవి నీవు తీసుకో, మిగతావి నాకు ఉంచు అని చెప్పి యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు తెలివితో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. మందలన్నీ కూడా వేరు చేశాడు. పొడలు కలిగినవన్నీ కూడా యాకోబు తీసుకున్నాడు. నల్లని కలర్ కలిగినవి లాభానికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ మందలన్నీ కూడా నీళ్లు త్రాగటకు వచ్చినప్పుడు తను ఒక ఉపాయం చేస్తూ ఉన్నాడు. ఆ ఉపాయం ఏంటి అని మనం గమనిస్తే, తను చీనారు జంగిపాలు కలిగినటువంటి చెట్ల యొక్క చువ్వలను తీసుకొచ్చాడు. చీనారు జంగిపాలు అనేటటువంటి వృక్షము ఉన్నటువంటి ఒక చువ్వలను తీసుకొచ్చాడు. ఆ చువ్వలను తీసుకొచ్చి అక్కడక్కడ చారలుగా చేశాడు. అంటే తెల్లనిగా ఆ చువ్వలను చేసి అవి మందలు నీరు తాగడానికి వచ్చేటటువంటి కాలువలో, కోనేరులో ఆ యొక్క కర్రలను ఉంచాడు. ప్రియులారా, అవి ఎప్పుడైతే నీళ్లు త్రాగడానికి ఆ యొక్క కోనేరుకు, ఆ యొక్క కాలువకు వస్తాయో అప్పుడు అవి చూలు కడతాయి. అవి నీళ్లు త్రాగి చూలు కట్టి వెళ్ళిపోయేవి అన్నమాట. అలాగూ యాకోబు ఒక ఉపాయాన్ని కనిపెట్టాడు. చీనారు జంగి చెట్ల యొక్క చువ్వలను తీసుకొచ్చి అవి పొడలుగా చారలుగా చేసి ఆ యొక్క నీటిలో పెట్టినప్పుడు, అవి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టి మొదటి సంతానముగా ఆ గొర్రెలు, మేకలు అవన్నీ కూడా చారలు కలిగినవిగా, మచ్చలు కలిగినవిగా, పొడలు కలిగినవిగా ప్రసవించాయి. ప్రియులారా, అలా ఆ మేకలు, ఆ యొక్క గొర్రెలు ఈనినప్పుడు ఏవైతే చారలు కలిగినవిగా ఉన్నాయో అవన్నీ కూడా యాకోబు యొక్క ఆస్తిగా ఎంచబడ్డాయి.
దేవుని బిడ్డలారా, మరి బలహీనమైనవి వచ్చినప్పుడు అవి చూలు కట్టలేదు. బలమైనవన్నీ కూడా ఆ యొక్క చీనారు జంగిపాలు యొక్క చెట్ల యొక్క చూల దగ్గరికి వచ్చి అవి నీళ్లు త్రాగుతున్నప్పుడు అవి చూలు కట్టాయి. అలాగూ తెలివితో ఉపాయం చేసి తను మామ దగ్గర మరి అత్యధికమైనటువంటి ఆస్తిపరుడుగా మరి పొందుకున్నాడు ప్రియులారా. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అలాగూ ఉపాయము చేసి తన యొక్క ఆస్తిని పెంపొందించుకొని లాబాను వద్ద నుంచి తిరిగి ప్రయాణమైపోతున్నట్లుగా మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 30వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే అక్కపై అసూయ చెందినటువంటి చెల్లెలు రాహేలుగా పిలువబడింది. అలాగే చెల్లెలపై అసూయ చెంది మరి వారి యొక్క దాసీలను పని మనుషులనిచ్చి మరి భర్తకు వివాహం చేసినట్లుగా మరి అక్క లేయాగా మరి నామకరణం చేశారు ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేస్తే మనం తెలుసుకోవాల్సినటువంటి, గమనించాల్సినటువంటి, మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమనగా మరి ఒకరి మీద ఒకరు అసూయ పడకుండా దేవుని వాక్యానుసారమైనటువంటి వాగ్దానాలతో ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆనాడు వారు అలా ఆలోచన చేయలేదు. ఒకరిపై ఒకరు అసూయ పెట్టుకున్నారు, పగలు పెట్టుకున్నారు, ద్వేషించుకుంటున్నారు. మరి తన భర్త అయినటువంటి యాకోబుకు మరి మనశ్శాంతి లేకుండా చేశారు పిల్లరా. అలాగూ వారు సంతానాన్ని పొందుకున్నారు. మరి వారు యాకోబు తన మామ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి తన సొంత దేశమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి కాపురం ఉండాలని చూస్తూ ఉన్నాడు పిల్లలు. మరి ఈ యొక్క వేకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ఈ యొక్క అధ్యాయంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మన జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ప్రియులారా, మనతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి 31వ అధ్యాయంలో మరి యాకోబు జీవితంలో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం, పరిశీలన చేద్దాం, ధ్యానిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.